నమస్తే. 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' అయితే ఈ టైటిల్ వినగానే కొంచెం విచిత్రంగా ఉంటుంది. అయితే ప్రదీప్ రంగనాథన్ యాక్ట్ చేసినటువంటి ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనే విశేషాలపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మొత్తానికి టైటిలే కొంచెం విచిత్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్రూస్ లీకి సంబంధించిన సినిమా ఏదైతే ఉందో 'ఎంటర్ ది డ్రాగన్' కాస్త 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' అయితే అయిపోయింది. సో ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ ఎలా ఉంది, మొత్తానికి ఈ సినిమా గురించి ఓవరాల్గా మీ మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే బ్రూస్ లీ నిజంగానే ఇది ఇంగ్లీష్ సినిమా ఏమనుకున్నాను నేను. 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' అనగానే అంటే 'ఎంటర్ ది డ్రాగన్' ఉంది, 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' ఉంది. బ్రూస్ లీది 2 సినిమాలు ఉన్నాయి. అలా చాలామంది ఏంటంటే ఇది ఇంగ్లీష్ సినిమా అనుకుని ఆ టైటిల్ చూసుకుని అంటే ఈ డ్రాగన్ అనే పేరు పెట్ట వెనకాల కూడా ఒక కారణం ఉందని తెలిసింది నాకు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ చేస్తున్న సినిమాకి డ్రాగన్ అని పేరు పెట్టారు. అక్కడ డ్రాగన్ అని పెట్టుకోవడానికి అడ్డం వచ్చింది టైటిల్ పరంగా. దాన్ని బట్టి అది కన్ఫర్మ్ అనుకోవాలి. ఎన్టీఆర్ నీల్ సినిమాకి డ్రాగన్ టైటిల్ కన్ఫర్మ్, అందువల్ల దీనికి 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' అని పెట్టాల్సి వచ్చింది. అది ఒక పాయింట్. ఇక ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ప్రదీప్ రంగనాథన్ అనే సినిమా ఇది. అయితే నేను ఎక్స్పెక్ట్ చేయకుండా సినిమాకి వెళ్ళా. లవ్ టుడే హీరో అనే ఉద్దేశంతో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా అనిపించింది నాకు. అంటే కాలేజీలో పోరంబోకులు చాలామంది ఉంటారు. డ్రాగన్ అలాంటి వాడే. తండ్రి ఎంత అడిగితే అంత డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాడు. తల్లి ఇంకా ఆడు చెప్తూ ఉంటాడు. కానీ తండ్రి ఏంటంటే కొడుకు ఏది అడిగితే అది ఇచ్చేస్తూ ఉంటాడు. ఆఖరికి ఇల్లమ్మి కూడా ఉద్యోగం వెళ్తానంటే ఇల్లమ్మి కూడా 10 లక్షలు ఇచ్చేస్తాడు. అలాంటి తండ్రిని మనం చూడం సాధారణంగా. అంటే ఒక త్యాగజీవిగా తండ్రి పాత్ర మనకు కనిపిస్తుంది. కానీ ప్రదీప్ రంగనాథన్ విషయానికి వచ్చేసరికి అతను కాలేజీలోనే ఒక పోరంబోక్ అని చెప్పాం కదా, వాడికి 48 బ్యాక్లాగ్లు ఉంటాయి. దాంట్లో చదువు పూర్తి అవ్వదు. ఎక్కడన్నా ఆ తర్వాత వాడు వెళ్ళిపోయిన కథ అని చెప్పేటప్పుడు కూడా మోహన్ బాబు అనే ఒక ప్రొఫెసరు మన కాలేజీలో ఇలా మీరు తయారవ్వద్దంటూ ఈ డ్రాగన్ని చూపిస్తాడు. ఫస్ట్ డ్రాగన్ చూపించుకుని కొత్త బ్యాచ్లకి అందరికీ చెప్తూ ఉంటాడు. అలా కథ మొదలవుతుంది. అలా మొదలైనప్పుడు అనుపమ పరమేశ్వరన్ కూడా అదే ఆ కాలేజీలో చదువుకునే అమ్మాయి, మంచి స్టూడెంట్ అతను. ఆ అమ్మాయి కానీ ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ డ్రాగన్ నువ్వు పెళ్లి దాకా వచ్చిన తర్వాత అప్పుడు కానీ ఇతను మారట్లా. దాంతో నాకు వేరే సంబంధాలు వచ్చినాయి. ఇప్పటికే నేను చాలా సంబంధాలు వదులుకున్నాను, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి అతను వదిలి వెళ్ళిపోతుంది. ఆ పరిస్థితుల్లో అతను నేను పైకి రావాలంటే ఏం చేయాలనుకున్నప్పుడు ఒక మార్గం దొరుకుతుంది. ఫేక్ డిగ్రీతో నువ్వు ఉద్యోగం సంపాదించవచ్చు, అద్భుతమైన జాబ్ వస్తుంది. ఇంటర్వ్యూ కూడా ఫేక్ ఇంటర్వ్యూని ఇలా జరుగుతుంది సమాజంలో అనడానికి చూపించారు దీంట్లో. ఆ ఫేక్ డిగ్రీ కోసం వాడు ఒక అమౌంట్ కట్టుకుని 10 లక్షలు వాళ్ళ నాన్న అడిగి అమౌంట్ సంపాదించుకుని ఆ 10 లక్షలతో ఫేక్ డిగ్రీతో పాటు ఫేక్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతాడు. అంటే ఇంటర్వ్యూ చేసే అతను గౌతమ్ మీనన్, డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఉంటాడు. కాబట్టి అతను ఆ కంపెనీ హెడ్గా ఇంటర్వ్యూ చేస్తుంటే పక్కన జాబులు చెప్పేవాడు ఇతనికి రీల్స్ చేయడం అలవాటు. వాడి సమాధానాలు ఇతను చెప్తుంటే ఇతను నోరు మెదపడం మాత్రం చేస్తాడు. అలా సెలెక్ట్ అయిపోతాడు. ఎందుకంటే కసి, తన ప్రేమికురాలు తనని నిర్లక్ష్యం చేసింది, నేను పైకి రావాలి అర్జెంటుగా అనుకున్న ఉద్దేశంతో ఆ కసితో జాబులో జాయిన్ అయ్యి ఆ కసితో పనిచేసి పైకి వస్తాడు. బాగా అతను పైకి వస్తే అతను ప్రొఫైల్ చూసుకుని మంచి సంబంధాలు కూడా వస్తాయి. ఒక ఇండస్ట్రియలిస్టు తన కూతురిని ఇవ్వడానికి సిద్ధపడిపోయి పెళ్లి కూడా ఫిక్స్ అయిపోతుంది. కాలేజీలో మోహన్ బాబు అనే ప్రొఫెసర్ ఉంటాడు. కాబట్టి ఈ పెళ్లి ఫిక్స్ అయిపోయిన తర్వాత అంత కారులో వెళ్తూ సిగరెట్ అలవాటు ఉంటుంది. సిగరెట్ని ఇలా ఎగరేయడం అలవాటు ఉంటుంది. ఇలా ఎగరేసిన సిగరెట్ వెళ్ళిపోయి ఆ కాలేజీ మోహన్ బాబు అనే ఆ లెక్చర్ ఎవరైతే ఉన్నాడో ఆయన జేబులో పడుతుంది. వెళ్ళి చూడగానే వీడు ఉదయం ఈ పోరంబోగాడు ఇక్కడ ఉన్నాడు అనుకుంటాడు. వాడిని కాలు ఫాలో చేసుకుని కంపెనీకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి బెదిరిస్తాడు. ఏంటి నీ సంగతి, నువ్వు ఫేక్ డిగ్రీతో వచ్చావు, నీకు చరిత్ర తెలుసా, నీ చరిత్ర వాళ్ళకి తెలుసా, బయట పెడతానంటాడు. నువ్వు ఏం చేయమని చేస్తానంటాడు ఈయన. అన్నప్పుడు నువ్వు మళ్ళీ 3 నెలలు టైం ఇస్తున్నాను నీకు, నువ్వు వచ్చి నీ 48 సబ్జెక్టులు పూర్తి చేసుకో, నీకు ఆప్షన్ ఇస్తాను అంటాడు. ఆ 48 సబ్జెక్టులు పూర్తి చేసుకున్నాడా లేదా, మళ్ళీ వెళ్ళినప్పుడు కాలేజీలో ఏం జరిగింది, ఈ డ్రాగన్ లాంటి వాడు సోటా డ్రాగన్ ఒకటి తయారవుతాడు. వాడు ఈయన గురువు అంటూ వాడి చాప్టర్. అంటే ఒక సినిమా మెసేజ్ ఓరియంటెడ్. ఫేక్ డిగ్రీలతోనూ ఫేక్ ఇంటర్వ్యూలతోనూ ఉద్యోగాలు సంపాదించుకుని చివరికి పోలీసులు పట్టుబడితే ఏంటి పరిస్థితి, ఇతని జీవితంలో ఎలాంటి బయటకు వచ్చాడు, వాటి నుంచి బయటకు వచ్చాడో లేదా అనేదే ఓవరాల్ సినిమా. సో మొత్తానికి సినిమాకి మళ్ళీ సీక్వెల్ ఏదైనా ఉండబోతుందా? ఎందుకంటే చోటా అని కూడా పిలుస్తున్నారు. చోటా డ్రాగన్ ఉన్నాడు కాబట్టి చోటా డ్రాగన్ కూడా బాగా చేశాడు. అతను కుర్రాడు యాక్టివ్గా చేశాడు. అంటే డ్రాగన్ లాంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారో మనం అనుకుంటూ ఉంటాం కదా, ముందు పెంచేవాడు కన్నా వెనక పెంచేవాడు పైకి వస్తూ ఉంటాడని. ఆ తరహాలోనే వెనక పెంచేవాడే ఈ డ్రాగన్. అతనే పైకి వస్తాడు. మరి పైకి వచ్చి అద్భుతమైన సంబంధం అతనికి వస్తుంది. పెళ్లిపీటల మీద పెళ్లి కూడా కన్ఫర్మ్ అయిపోయిన టైంలో మరి 48 సబ్జెక్టు పూర్తి చేశాడా లేదా అనేది ఒక కీలకమైన పాయింట్. అక్కడ మళ్ళీ అనుపమ పరమేశ్వరన్ ఏమైంది, కొత్త అమ్మాయి ఏమైంది,
ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనేది ఓవరాల్గా ట్విస్ట్ దీంట్లో. అయితే ప్రతి శుక్రవారం కావచ్చు లేదా ప్రతి సినిమా రిలీజ్ అయినా మీరు చూస్తూ ఉంటారు, మార్క్స్ వేస్తూ వస్తుంటారు. సో మొత్తానికి డ్రాగన్కి ఎన్ని మార్కులు పడ్డాయంటే ఏం చెప్తారు? అంటే మార్కుల పరంగా చూసుకుంటే నాకైతే సినిమా బాగుందండి. నేను 5కి 3 రేటింగ్ ఇస్తాను. కాకపోతే పోయిన వారం వెంటనే మనం దీన్ని ఏదో నేను తక్కువ అంచనా వేసుకుని వెళ్ళలేదు. కానీ సినిమా అయితే అతను ప్రదీప్ రంగనాథన్ అద్భుతంగా చేశాడు యాక్టింగ్ పరంగా చూసుకుంటే. ఎందుకంటే సినిమా హీరో అవ్వాలంటే అందంగా ఉండాలి, సోమబాబులాగా ఉండాలి, లేదా ఎన్టీ రామారావు గారిలాగా ఉండాలి అనుకునే రోజులు కాదు. ధనుషులాగా ఉన్న ఈ ప్రదీప్ రంగనాథన్ లాగా ఉన్న హీరో అయిపోవచ్చు అనేది నాకైతే అనిపించింది. సో ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమా గురించి మీరు ఏం చెప్తారు? అంటే యూత్కి ఖచ్చితంగా యూత్ చూడాల్సిన సినిమా అని చెప్పి నాకు అర్థమైంది. ఖచ్చితంగా యూత్ ఒక మెసేజ్ అంటూ ఉంది. మనం కష్టపడి పైకి రావాలి, తప్పితే అబద్ధాలు ఆడకూడదు. అబద్ధం చెప్తే దాని పర్యవసానం ఏంటి, ఆ ఫీలింగ్, గిల్టీ ఫీలింగ్ అనేది ఎప్పటికి వెంటాడుతుంది అనేది అటు హీరోయిన్ పాత్ర అనుపమ పరమేశ్వరన్ పాత్ర ద్వారా చెప్పాడు, ఇతని పాత్ర ద్వారా చెప్పాడు. ఎందుకంటే అతను ఆ అమ్మాయి కూడా ఇతన్ని ప్రేమించి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకున్నా కానీ ఆ గిల్టీనెస్ ఫీలింగ్నెస్ అమ్మాయి పోదు. ఇట్లా వదిలేసేసానే, అతనికి నిర్లక్ష్యం చేశానే అనే ఒక ఫీలింగ్తో అమ్మాయి ఉంటుంది. మరి ఇతను కూడా తను పెళ్లి చేసిన అమ్మాయి విషయంలో తప్పు చేయటం కానీ ఆ ఫీలింగ్ అతనిలో ఎలాంటి మార్పు తెచ్చింది, ఇలాంటి అంశాలన్నీ ఉంటాయి. సో చూద్దాం సార్, మొత్తానికి ఓటీటీలో అతి తొందరలో రాబోతుంది కాబట్టి థియేటర్స్లో లభించకపోయినా సరే ఓటీటీలో చూసినా సరే ఎంజాయ్ చేయమని చెప్తాను. నమస్తే. నమస్తే.